నమస్కారం అండి, నేను డాక్టర్ దీప్తి. ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ మినరల్ డెన్సిటీ అనేది థిన్ అయిపోవడం. యూజువల్గా వయసు పెరిగే కొద్దీ బోన్స్లో స్ట్రెంగ్త్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. అండ్ మెనోపాజల్ గ్రూప్లో అంటే 50 నుంచి 55 ఇయర్స్ గ్రూప్లో ముఖ్యంగా ఆడవాళ్ళకి బాగా తగ్గుతుంది. ఇప్పుడు పెరి మెనోపాజల్ గ్రూప్ అంటే యూజువల్గా 40 to 45 ఏజ్లోనే అసలు బోన్ మినరల్ డెన్సిటీ అనేది తగ్గుతూ వస్తుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్రాక్చర్ రిస్క్ ఎక్కువ అవుతుంది అండ్ బోన్ పెయిన్ స్టార్ట్ అవ్వడము, వీక్నెస్ రావడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. నడుము నొప్పి రావడము, తర్వాత జాయింట్ పెయిన్స్ రావడము అండ్ మనిషి వంగిపోవడం, స్ట్రైట్గా నిలబడలేక పోస్చర్ అనేది మారిపోతుంది అన్నమాట, ఇలా వంగిపోతూ ఉంటారు. ఇలాంటి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఈ డెన్సిటీ ఎంత ఉంది అని చూసుకోవడానికి ఒక టెస్ట్ ఉందండి, దాన్నే డెక్సా స్కాన్ అంటారు. సో డెక్సా స్కాన్ లో ఏంటంటే టీ స్కోర్ అనేది ఒక స్కోర్ ఉంటుందన్నమాట. ఈ స్కోర్ మీది ఎంత ఉందో దాన్ని బట్టి మీ బోన్స్ అనేవి హెల్దీగా ఉన్నాయా, లేదంటే ఆస్టియోపోరోసిస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిందా, దీనికి ట్రీట్మెంట్ ఏంటి అనేది డిసైడ్ చేస్తారు. డెక్సా స్కాన్ అనేది ఆడవాళ్ళకి మాత్రమే కాదండి, మగవాళ్ళకు కూడా చేస్తారు. అండ్ ముఖ్యంగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి, లైక్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా కూడా, హైపర్ పారాథైరాయిడిజం ఉన్నా కూడా, లేదంటే సికేడి కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి, దాంతో పాటు క్రానిక్ గా ఎన్నో రోజుల నుంచి స్టీరాయిడ్స్ వాడే వాళ్ళకి, మాల్ అబ్జార్ప్షన్ అంటే పేగుల్లో ప్రాబ్లం ఉండి న్యూట్రియన్స్ అనేవి కడుపులో సరిగ్గా అబ్జర్వ్ అవ్వకుండా, వైటమిన్ డి డెఫిషియన్సీ, ఇలా డిఫరెంట్ డిసీజెస్ లో బోన్స్ అనేవి వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పెరి మెనోపాజల్ గ్రూప్ అంటే 40 ఏళ్ళు పైబడిన ఆడవాళ్ళందరూ తప్పకుండా డెక్సా స్కాన్ చేయించుకోండి. మీ బోన్ మినరల్ డెన్సిటీ ఎంత ఉందో చూసుకోండి. అండ్ ఇందాక నేను చెప్పాను కదండి, కొన్ని డిసీజెస్, ఆ జబ్బులు ఉన్నట్లయితే ఎవరైనా సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, వీలైనంత త్వరలో మీరు డెక్సా స్కాన్ చేసుకొని మీకు అవసరమైన ట్రీట్మెంట్ తీసుకోండి. స్కాన్ చేసుకొని మీ ఎండోక్రైనాలజిస్ట్ని కానీ ఫిజిషియన్ని కానీ కలిసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోండి. టేక్ కేర్.